శుభోదయం. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. ఇది శుక్లపక్షం చతుర్దశి జూలై 27వ తేదీ 4:15 నుండి జూలై 28వ తేదీ 6:19 వరకు. శుక్లపక్షం పూర్ణిమ జూలై 28వ తేదీ 6:19 నుండి జూలై 29వ తేదీ 8:05 వరకు. నక్షత్రం పూర్వ ఆషాఢ జూలై 27వ తేదీ 10:28 నుండి జూలై 28వ తేదీ 1:11 వరకు. ఉత్తరాషాఢ జూలై 28వ తేదీ 1:11 నుండి జూలై 29వ తేదీ 3:37 వరకు. కరణం పనాజీ జూలై 28వ తేదీ 5:19 నుండి జూలై 28వ తేదీ 6:19 వరకు. భద్ర జూలై 28వ తేదీ 6:19 నుండి జూలై 29వ తేదీ 7:15 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలం ఉదయం 7:50 నుండి 9:37 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:22 నుండి 5:10 వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 3:34 నుండి 5:11 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:56 వరకు. గూలిక మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:23 వరకు. తిరిగి రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు. వర్జం సాయంత్రం 10 గంటల నుండి 11:56 వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరము శ్రావణము 6/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కలలను నిజం చేసుకుంటారు. ఈ రోజు మీరు పని చేయడానికి సరైన సమయం లభిస్తుంది. మీకు కెరియర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ జీవితంలో కొత్త ఉన్నతాధికారులను కలిసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఈ రోజు మీ డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు రానున్నాయి. మీ పనిలో విజయం సాధించవచ్చు. వ్యాపార రంగంలో కూడా మీరు మంచి అవకాశాలను పొందొచ్చు. మీ వ్యాపారంలో కొత్త సీనియర్ అధికారులను కలవచ్చు. ఈ రోజు విద్యార్థులు శుభప్రదంగా ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ మనోధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలు చర్యలతో లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ మనోధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారికి దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు ఎవరిని ఎక్కువ నమ్మకూడదు. మీ వ్యక్తిత్వాన్ని వారితోనే సంతృప్తిగా పంచుకోవాలి. ఈ రోజు మీరు కుటుంబంతో శాంతిని కాపాడాలి. మీ వ్యక్తిత్వాన్ని సంతృప్తికరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ సభ్యులతో ఒక ఒప్పందానికి రావడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు అవసరమైన వారికి సహాయం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు కష్టంగా ఉంటుంది. మీ సాధారణ కార్యకలాపాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుచితులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.
అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మీ వ్యాపారంలో కొన్ని ఊహించని సంఘటనలు కూడా ఎదుర్కోవచ్చు. అందువల్ల మీ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ సంబంధాలపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధాలను కూడా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. మీ వ్యక్తిత్వం కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. మీ స్థానాన్ని పవిత్రంగా ఉంచుకోవడంపై శ్రద్ధ వహించాలి. మీ జీవితంలో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ బంధువుల నుండి మీకు శుభవార్తలు వినిపిస్తాయి. అంతేకాదు కొన్ని ప్రత్యేక బహుమతులు కూడా అందుతాయి. మీ వివాహ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమను అనుభవిస్తారు. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పనిని సమయానికి పూర్తి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా పనిలో ఎక్కువ ఉత్సాహంగా ఉండకుండా ఉండాలి. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం ఖర్చుల కోసం బడ్జెట్ ను రూపొందించుకోవాలి. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతి పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. మీ భాగస్వామితో ఆనందాన్ని అనుభవిస్తారు. ఉద్యోగులు ఈ రోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీకు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మీ పనిని చాలా ఉత్సాహంగా చేస్తే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువును జపమాల 108 సార్లు జపించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ పని పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీ పెట్టుబడుల్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు సృష్టించవచ్చు. ఈ రోజు మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ బాధ్యతను స్వీకరించే అవకాశం మీకు లభిస్తుంది. మీరు దానిలో చాలా విజయం సాధిస్తారు. ఈ రోజు మీ పనిలో చాలా ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మరోవైపు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ కు వెళ్ళవచ్చు. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు. మీ జీవితంలో చాలా ఆనందం, విజయాన్ని పొందుతారు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారు ఈ రోజు తాము చేసే పనిలో అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆలోచన పని ప్రభావితంపై సందేహాలు ఉండొచ్చు. ఈ కారణంగా మీరు అనిశ్చితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల మీ ఓపికగా ఉండాలి. సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంత గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు సమయ పాలన పాటించడం ద్వారా మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు కొంత విశ్రాంతిని తీసుకోవాల్సి రావచ్చు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంది. మీరు పనిని బాగా చేయగలుగుతారు. మీ వ్యాపారంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవ్వనున్నాయి. మీ పనిలో నిరాశను ఎదుర్కోవచ్చు. ఏ పరిస్థితిలోనైనా మీ ఓర్పును కాపాడుకోవాలి. ఈ రోజు విజయ మార్గంలో ముందుకు సాగడానికి మీకు సహాయపడే మీ దృష్టిని స్పష్టం చేసుకోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ ఆహారం, వ్యాయామం ఆరోగ్యంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ పనిలో చాలా బిజీగా ఉండాలి, కానీ మీ లక్ష్యాన్ని సాధించడానికి పూర్తి అంకిత భావంతో ఉండాలి.
విద్యార్థులు ఈ రోజు తమ చదువుల్లో విజయం సాధించగలరు. ఈ రోజు మీ సామాజిక జీవితంలో పాల్గొనే అవకాశం పొందొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీ అన్ని పనుల్లో గొప్ప విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలను పొందుతాయి. ఈ రోజు మీ పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీరు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల అవకాశం పొందొచ్చు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు అద్భుతమైన ఆర్థిక ఆనందం, శ్రేయస్సు పొందుతారు. ఈ రోజు మీ ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం కూడా పొందుతారు. మీ ఇల్లు లేదా దుకాణం గురించి చాలా మంచి నిర్ణయం తీసుకునే సమయం కూడా రావచ్చు. మీకు కోర్టులో ఏదైనా కేసు నడుస్తూ ఉంటే మీ హక్కుల కోసం పోరాడి న్యాయం పొందే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి బహుమతి తీసుకోవచ్చు. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు రోటీ తినిపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ ఆత్మకు శాంతినిస్తుంది. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని చేర్చాలి. ఈ రోజు మీ పనిని పూర్తిగా చేయడానికి మీ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాల్సి రావచ్చు. మీ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీకు చాలా ఆశాజనకమైన రోజు అవుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీ కృషిని పెంచాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు కాస్త కష్టంగా ఉంటుంది. మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనిని జాగ్రత్తగా చేయాలి. ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మద్దతు కోరాల్సి రావచ్చు. మీ పిల్లలతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ కుటుంబాన్ని కలిసి ఉంచుకోవాలి. వారితో సంభాషించడానికి సమయం కేటాయించాలి. ఈ రోజు మీ పిల్లలకు చదువులో సాయం చేయడానికి అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీ స్నేహితులను మీతో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వాములతో బాగా రాజీ పడాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీంతో మీకు కొంత బాధాకరంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో ఓర్పు కొనసాగించాలి. మీ సమస్యలను ఎదుర్కోవడానికి మీరు బలంగా, ధైర్యంగా ఉండాలి. మీ సంబంధాలను స్థిరంగా ఉంచుకోవాలి. మీ ప్రియమైన వారితో కమ్యూనికేషన్ ను కొనసాగించడానికి ప్రయత్నించండి. మీరు ఓపికగా ఉండాలి. మీ వ్యాపారంలో విజయం వైపు ముందుకు సాగాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.